హాయ్ ఫ్రెండ్స్, ఉగాది అయితే వచ్చేస్తుంది కదండి. మా అమ్మవారి గుడి ముందు అయితే మేమైతే పందిర్లు అయితే వేస్తున్నాము. ఈలోపు అయితే ఐస్ బండ్ వచ్చింది. మేమైతే ఎండలో కొంచెం కూల్ అవడం కోసం అయితే కుల్పీలు అయితే ఒక 5 తీసుకున్నాము. ఇక్కడ మా టీం అయితే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను చూపెడతాను చూడండి. ఇక్కడైతే గుడి దగ్గర అయితే మేము పందిర్లు వేస్తున్నాము. మొత్తం మా 5గురికి మేమైతే 5 తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ కుల్పీలు ఎవరెవరికి ఇస్తానో అలాగే మేము పందిరి ఏ విధంగా చేస్తాము అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాం. మా బాబాయ్ గారేమో మాకు రాటలు తీసుకొస్తాడని మేము అనుకుంటే రాటలు తీసుకోకుండా అక్కడేమో డేం చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే మాకు స్టార్ట్ అయ్యాయి అనమాట. అమ్మమ్మ చేలు కాలిపోతున్నాయి, తీసుకోండి బాబాయ్. ఒకటి తీసుకో చల్లగా ఉంటుంది, చల్లగా ఉంది. జీడిపప్పు బాదం అన్ని వేసిన కులిపి పిస్తా అన్ని వేసింది తీసుకున్నాం. ఇప్పుడు చూసారా మేము ఇన్ని కర్రలు తెచ్చాము. ఇప్పుడైతే గుడి దగ్గర పందిరేసే పని ఉంది మాకి. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ చూడండి, మా బాబాయ్ గారు అయితే ఈ కుర్రోలతో పెట్టుకుంటే అయితే పని అయితే త్వరగా జరగదని చెప్పేసి మా బాబాయ్ గారు చెట్టు ఎక్కేసి మొత్తానికి ఈ వాసలు అయితే వేసేసి పందిరైతే త్వరగా కట్టించేయడానికి అయితే చూస్తున్నారు. అలాగే మేము ఇంకా మాతో పని జరగదని మా బాబాయ్ గారు ముందే గ్రహించినట్టున్నారు. మా బాబాయ్ గారి దగ్గర నుండి అన్ని తాళ్ళన్నీ కట్టేస్తున్నారు. ఈలోపు అయితే మా తమ్ముడు వచ్చి పండగ ఎప్పటి నుంచి అని అయితే అడుగుతున్నారు. నేనైతే ఉగాది నుంచి రా మన పండగ అని చెప్పాను. సరే అని తమ్ముడు అయితే వెళ్ళిపోయాడు. మొత్తానికి మేమైతే పందిరైతే మొత్తానికి తొందరగా ఈ విధంగా అయితే వేసామన్నమాట. మొత్తంగా వేయలేదు, ఓన్లీ గుడి ముందు అయితే వేసాము. ఈ సంవత్సరం ఏంటంటే మేమైతే ప్రోగ్రాలు అయితే ఏం పెట్టట్లేదండి. ఓన్లీ 3 రోజులు పూజలు చేసుకొని అన్న సంతర్పణ పెట్టి మాత్రమే ఈ సంవత్సరం వదిలేస్తున్నాము. ఎప్పట్లాగే చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాము. కాకపోతే కొన్ని లంకలో ఉన్న సీతని తీసుకురావడానికి ఆంజనేయుడు వెళ్ళి ఎలా తీసుకురావాలో తెలియక లంకనంత తగలబెట్టినట్టు, అలాగే ఈ ఆంజనేయుడు గుడి ముందు ఉన్న ఈ తుప్పల్ని ఎలాగా సెలపాలో తెలియక మా వాళ్ళు కూడా అదే విధంగా తగలపెట్టేస్తున్నారు. చూడండి, నిజంగా రామాయణంలో సీతను తీసుకురావడానికి ఆంజనేయుడు తగలబెడితే ఇక్కడ ఆంజనేయుడు గుడి ముందు శుభ్రంగా ఉండడం కోసం మా వాళ్ళు తగలబెడుతున్నారు. మొత్తానికి కొత్త సీపురు పట్టుకెళ్ళిపోతున్నారు. సీపురు బాగుంది.